హలో ఫ్రెండ్స్, ఈరోజు యాజ్ యూజువల్గా 5 o'clock లైవ్ అయితే ఉంటుంది. ఎవరైతే అవైలబుల్గా ఉంటారో వాళ్ళైతే సరదాగా రండి, మాట్లాడుకుందాం. అలాగే లైవ్లో క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ఇకపోతే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న Asus ZenFone Max Pro M1 6GB ర్యామ్ వేరియంట్ని ఈ మంత్ 26 నుంచి ఫ్లిప్కార్ట్లోకి అయితే అవైలబుల్గా తీసుకురానున్నారు. దీని ప్రైస్ అయితే 14,999 పెట్టారు, అంటే ఎగ్జాక్ట్గా 15,000. సో చాలా రోజుల నుంచి చాలా మంది కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే Nokia X6 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. Nokia X6 గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు, కానీ అది ఇండియాకి ఎప్పుడు వస్తుంది క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడు చాలా మందికి Redmi Note 5 Proకి వెళ్ళాలా లేకపోతే Asus 6GB వేరియంట్కి వెళ్ళాలా అనేది కొంచెం డౌట్ అయితే ఉంది. నన్ను వాట్సాప్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. సో నేనైతే దీన్ని కొంచెం డీప్గా అనాలిసిస్ చేసి ఒక 5 డిఫరెన్సెస్ అయితే చెప్తాను. ఈ 5 డిఫరెన్సెస్ చూసిన తర్వాత మీరు దేనికి వెళ్ళాలనేది ఒక క్లారిటీకి అయితే రండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం నేను Asus ZenFone 3GB ర్యామ్ వేరియంట్కి అలాగే Redmi Note 5 Proకి కెమెరా టెస్ట్ అయితే చేశాను. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ కార్డ్స్లో వేసాను, ఒకసారి చెక్ చేయండి. సో అది 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది Asus పాత వేరియంట్లో. ఇక Redmi Note 5 Proలో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ రెండింటికి కెమెరా రివ్యూ అయితే నేను చేశాను. సో నాకు చాలా ఏరియాలో Redmi Note 5 Pro కంటే కూడా కొంచెం Asus ZenFone Max Proనే కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే Redmi Note 5 Proలో ఉన్న హైలైట్ పాయింట్ ఏంటంటే IPS సపోర్ట్ అయితే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్టెబిలైజేషన్ అయితే బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు 6GB ర్యామ్ వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. దీంట్లో మాత్రం కొంచెం హ్యూజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి Redmi Note 5 Proతో కంపేర్ చేస్తే. సో ఇక మనం ఆ 5 పాయింట్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. ఇకపోతే నేను బేస్ వేరియంట్స్ అయిన ఈ రెండింటిలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ కామన్ పాయింట్స్ ఏంటనేది ఒకసారి చెప్పేస్తాను ఓవరాల్గా. అవి అయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి డిస్ప్లే కేటగిరీలోకి వెళ్తే డిస్ప్లే మాత్రం రెండింటిలో సేమ్ ఉంటుంది, 5.99 ఇంచెస్ 5.99 ఇంచెస్. ఇక్కడ కూడా మనకి 1080 into 2160 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సేమ్ Redmi Note 5 Proలో కూడా మనకి అంతే ఉంటాయి. ఇక్కడ Asus ZenFone Max Pro M1లో మనకి 404 ppi ఉంటుంది, Redmi Note 5 Proలో మనకి 403 ppi అయితే ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే విషయంలో మాత్రం ఎక్కడ కూడా రెండింటిలో పెద్ద డిఫరెన్సెస్ మనకైతే లేవు. Asus ZenFone Max Pro M1లో మనకి 76.2 ఉంటుంది స్క్రీన్ టు బాడీ రేషియో, Redmi Note 5 Proలో మాత్రం 77.4 ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు, రెండు కూడా సేమ్ డిస్ప్లేస్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విషయం అయితే లేదు. ఇక ఈ రెండింటిలో ఉన్న ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే రెండింటిలో ఉన్న ప్రాసెసర్ కూడా సేమ్, అదే Qualcomm Snapdragon 636 ప్రాసెసర్. ఇది ఒక octa-core ప్రాసెసర్, Trio 260 మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే గ్రాఫిక్స్ కూడా సేమ్ Adreno 509 GPU. ఇక ఈ రెండింటిలో ఈ రెండు మాత్రమే కామన్ పాయింట్స్, మిగతాయి మాత్రం కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక మనం ఈ కామన్ పాయింట్స్ పక్క పెడితే వేరియేషన్స్ లోకి ఒకసారి వెళ్దాం. ఇక్కడ మేజర్ గా వేరియేషన్ మనకు కనపడేది మాత్రం కెమెరాస్ లోనే. Redmi Note 5 Proలోను అలాగే Asus ZenFone Max Proలోను బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కాకపోతే కెమెరాలో మాత్రం కొంచెం వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇక Redmi Note 5 Proలో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లో ఒక కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా f/2.2 ఉంటుంది అపర్చరు, ఇంకో కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా f/2.0 ఉంటుంది అపర్చరు. సో ఆ 5 మెగాపిక్సెల్ కెమెరా మనకి కేవలం డెప్త్ సెన్సింగ్ కోసం, అంటే పోర్ట్రేట్ షాట్స్ తీయడం కోసం మాత్రం యూజ్ అవుతుంది. అదే మనం Asus ZenFone Max Pro M1 లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f/2.0 ఉంటుంది అపర్చర్. ఇంకోటి కూడా 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f/2.4 అయితే అపర్చర్ అయితే ఉంటుంది. సేమ్ ఆ 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి డెప్త్ సెన్సింగ్ కోసం, పోర్ట్రేట్ షాట్స్ కోసం మాత్రం యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనకి క్లారిటీ అయితే తెలుస్తుంది. Asus ZenFone Max Pro M1 లో మనకి బ్యాక్ సైడ్ ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ f/2.0 ఉంది. అదే Redmi Note 5 Proలో 12 మెగాపిక్సెల్ కెమెరా f/2.2 ఉంది. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే అపర్చర్ నెంబర్ పెరుగుతూ ఉందంటే ఖచ్చితంగా క్లారిటీ అనేది కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ విషయంలో మాత్రం Asus ZenFone Max Pro M1 మాత్రం ఒక మెట్ హైలోనే ఉంది. సో ఇక్కడ మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాలో మాత్రం Redmi Note 5 Pro కంటే Asus ZenFone Max Proనే కొంచెం బెటర్. ఇక కెమెరాలోనే ఇంకొక వేరియేషన్ ఏంటంటే Redmi Note 5 Proలో మనకి ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.2 ఉంటుంది. కానీ Asus ZenFone Max Pro M1 లో మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f/2.0 ఉంటుంది. నేను ఆల్రెడీ Redmi Note 5 Proకి అలాగే Asus ZenFone 3GB వేరియంట్లో మనకి ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు కొంచెం నాకెందుకో Redmi Note 5 Proలో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పటికి కూడా నాకైతే Asus ZenFone Max Proలో ఉన్న ఇమేజ్ కొంచెం బెటర్ అనిపించింది, అప్పుడు 8 మెగాపిక్సెల్లోనే. ఇక ఇప్పుడు Redmi Note 5 Proలో అయితే నాకు ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే పెద్దగా అయితే నచ్చట్లేదు. MI U10లో మాత్రం కెమెరాలో మాత్రం
కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే అసూస్ జెన్ఫోన్లో మాత్రం మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 2.0 అపర్చర్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా నాకెందుకో ఈ 20 నెంబర్ పక్కకు పెడితే అసూస్ జెన్ఫోన్లో మాత్రం కొంచెం బెటర్గానే ఇమేజెస్ ఉండబోతాయి అనేది నా అభిప్రాయం మాత్రమే. ఒకవేళ మీకు రెడ్మీ నోట్ 5 ప్రోలోనే బెటర్గా ఇమేజ్ వస్తే మాత్రం మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. నేనైతే ZenFone Max Pro M1ని ఎవరైనా కొంటే మాత్రం ఖచ్చితంగా దాని నుంచి ఒక కెమెరా రివ్యూ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అదే ZenFoneలో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక ఛార్జింగ్ టైంలో మాత్రం మనకి పెద్దగా వేరియేషన్ అయితే ఎక్కడ కనపడదు. రెడ్మీ నోట్ 5 ప్రో మనకి 2 గంటల 30 నిమిషాలు అయితే తీసుకుంటుంది. అదే ZenFone మనకి 2 గంటల 45 నిమిషాలు అయితే తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. ఇక డిశ్చార్జ్ అవ్వడానికి మాత్రం ZenFone కంటే రెడ్మీ నోట్ 5 ప్రో మాత్రం కొంచెం స్పీడ్గా అయితే అవుతుంది. ఎందుకంటే ZenFoneలో మనకు ఉన్నది స్టాక్ ఆండ్రాయిడ్ ఫ్లేవర్, ఖచ్చితంగా మనకి బ్యాటరీ లైఫ్ అయితే బెటర్గానే ఉంటుంది. అదే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకి MIUI 9 కానీ MIUI 10 కానీ రన్ అవుతుంది. ప్రజెంట్గా చాలామంది MIUI 10 ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి. సో MIUI 10 అనేది కానీ MIUI 9 అనేది కానీ కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ కాబట్టి ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో నేను కూడా రెడ్మీ నోట్ 5 ప్రో వాడుతున్నా కానీ నాకైతే స్క్రీన్ ఆన్ టైం మాత్రం 5 hours అయితే ఇస్తుంది అరౌండ్గా. సో అదే మనం ZenFone తీసుకుంటే మాత్రం 8 hours ఇస్తుంది స్క్రీన్ ఆన్ టైము. సో 8 hours స్క్రీన్ ఆన్ టైం అంటే మామూలు విషయం కాదు, ఖచ్చితంగా బెటర్ లైఫ్ ఇస్తుంది. సో బ్యాటరీ విషయంలో మాత్రం ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5 ప్రో కంటే ZenFone ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉందని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్. ఆండ్రాయిడ్ అప్డేట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకి ZenFone బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తాను వీళ్ళు మాట అయితే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వీళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారు. అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ZenFone ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉందని చెప్పాలి. ఇకపోతే రెడ్మీ నోట్ 5 ప్రో లాంచ్ అయినప్పుడు నోగౌట్లో ఉంది, ఇప్పుడు మాత్రం Oreoలోకి తీసుకొచ్చారు కానీ నెక్స్ట్ ఆండ్రాయిడ్ పి వస్తుందని గ్యారంటీ అయితే లేదు. అలాగే ఇది MIUI ఫ్లేవర్ కాబట్టి ఖచ్చితంగా మనకి అప్డేట్స్ అనేది కొంచెం స్లోగానే ఉంటాయి. MIUI 10 అప్డేట్స్ అయితే వస్తాయి కానీ మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ అయితే కొంచెం లేట్గానే వస్తాయి అనేది నిజం. సో ఇకపోతే ఇక్కడ నెక్స్ట్ 2 అప్డేట్స్ ZenFone ఇస్తా అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అలాగే ఫ్యూచర్ గురించి చూస్తే మాత్రం ఖచ్చితంగా ZenFone మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్లోనే ఉందని చెప్పాలి. ఇకపోతే 4వది ఏంటంటే ఆడియో క్వాలిటీ విషయంలో కూడా ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5 ప్రో కంటే ZenFone కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 5లో ఉన్న స్పీకర్స్ 3 మ్యాగ్నెట్ స్పీకర్స్, అదే మనకి అసూస్ ZenFone Max Proలో ఉన్నది మాత్రం 5 మ్యాగ్నెట్ స్పీకర్స్. ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ అయితే కొంచెం బెటర్గానే వస్తుందని చెప్పాలి. ఆల్రెడీ నేను దాన్ని టెస్ట్ చేశాను, నాకైతే కొంచెం బెటర్గానే అనిపించింది. సో ఆడియో విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకి ZenFone Max Pro M1 బెటర్ అని చెప్పాలి. ఇకపోతే ప్రైజింగ్ విషయంలో కూడా కొంచెం ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో 6GB ప్లస్ 64GB వేరియంట్ 17,000కి వస్తుంది. అదే మనకి అసూస్ ZenFone Max Pro M1లో మాత్రం 6GB ప్లస్ 64GB కేవలం 15,000కే వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రైజే మనకి మేజర్ టార్గెట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనికైతే వెళ్ళొచ్చు. సో మనకి తక్కువ ప్రైజ్లో బెటర్ ఫీచర్స్ అయితే వస్తాయి కాబట్టి ఇది కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ నేను స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ అని ఎందుకు మాట్లాడా అంటే మనకి ZenFone Max Pro M1లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. అదే రెడ్మీ నోట్ 5 ప్రోలో అయితే MIUI అయితే ఉంటుంది. సో MIUI అనేది కస్టమైజ్డ్ స్కిన్ కాబట్టి కొంచెం హెవీ స్కిన్, కొంచెం స్లోగానే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ అనేది చెప్పాలి. ఇకపోతే పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొంచెం బెటర్గా యాప్ లోడింగ్ మాత్రం మనకి స్టాక్ ఆండ్రాయిడ్లోనే బెటర్గా ఉంటుంది. సో MIUIలో మాత్రం ర్యామ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనకి లాస్ట్గా ఓపెన్ చేసిన యాప్ను ఓపెన్ చేయాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మనకి సిస్టమ్ ట్రేలో మనకి ఎక్కువ యాప్స్ ఉంటే మాత్రం ఇదైతే కొంచెం స్లో అయిపోతుంది రెడ్మీ నోట్ 5 ప్రో. కానీ ZenFone మాత్రం మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఫ్లేవర్ కాబట్టి ఖచ్చితంగా బెటర్గానే ఉంటుంది. కాకపోతే అసలు ZenFone Max Pro M1లో మనకి మేజర్గా 2 ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ది నాచ్, రెండోది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. నాచ్ ఫోన్స్ ఇప్పుడు అందరూ కూడా ప్రజెంట్గా బాగా ట్రెండ్ అయిపోయింది కాబట్టి చాలామంది 15,000లోనే నాచ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో అయితే నాచ్ అయితే ఉండదు. సో దీనికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఇక రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ కెమెరాకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, ZenFoneలో మాత్రం ఉండదు. ఖచ్చితంగా మనకి వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, షేక్ అయితే అవుతుంది. సో ఈ రెండింటికి మీరు అడ్జస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 15,000లో మాత్రం మంచి ఫోన్ అనే చెప్పాలి. రెడ్మీ నోట్ 5 ప్రో కంటే కూడా కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రో కంటే దీంట్లో బ్యాటరీ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఎక్కువసేపు మనం ఫోన్ అయితే వాడుకోవచ్చు. అది కాకుండా మనకి 2,000 తక్కువగానే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికైతే వెళ్ళచ్చు. ఒకవేళ ఎవరైనా కొంటే మాత్రం ఖచ్చితంగా నేను రివ్యూ చేయడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తాను. సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. బాయ్.